ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజధానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యాదాద్రి జిల్లాలో అన్ని మాఫియాలే. నిన్న మొన్నటి వరకు ఇసుక మాఫియా, కెమికల్ మాఫియా, రియల్టర్ల మాఫియా, చెరువుల కబ్జాల మాఫియా, ఇప్పుడు మనం చూస్తున్నాం క్రషర్స్ మాఫియా అని చెప్పొచ్చు. నిన్న మొన్నటి వరకు ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి, కానీ కదలిక మాత్రం శూన్యం అని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో 150 క్వారీలు, 77 క్రషర్స్ ఉన్నటువంటి పరిస్థితి. మరి 77 క్రషర్స్, 150 క్వారీలు ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఎలా ముందుకెళ్తున్నాయని క్షేత్రస్థాయి పరిశీలన చేసింది సుమన్ టీవీ. క్షేత్రస్థాయి పరిశీలనలో నివ్వరపోయే వాస్తవాలు వెలుగు చూసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఖనిజాభివృద్ధి సంస్థ, ఖనిజాభివృద్ధి అనేది వనరులు. ఇక్కడ ఈ వనరులను ఏ విధంగా చేశారంటే ఈ వనరుల ద్వారా సంపదను సృష్టించాల్సినటువంటి పరిస్థితి, కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఈ సంపదను మధ్యలోనే కనుమరుగు చేసేటువంటి పరిస్థితి మైనింగ్ అధికారులు అని చెప్పవచ్చు. ఈ యాదాద్రి జిల్లాలో, హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ మాఫియా ఆగడాలు అద్దు అదుపు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక క్వారీ దగ్గరికి వెళ్తే అతని పేరు మీద ఉన్నటువంటి క్వారీ అతను ఉండడు అక్కడ. ఆ క్వారీలో ఏం జరుగుతుందంటే 20 ఫీట్లు మాత్రమే డ్రిల్లింగ్ ద్వారా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే 100 ఫీట్ల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. దగ్గర 20 నుంచి 25 క్వారీలు మనం తిరిగినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా అవినీతిమైనటువంటి చెప్పవచ్చు. చేతులు దులుపుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. వే బిల్లులు 3 ఉంటాయి, 30 లారీలు బయలుదేరుతాయి. ఆ వే బిల్లు అధికారులు లారీని పట్టుకొని లారీని అడిగితే ఏమంటారంటే అప్పుడే మనం చూడగానే ఎంబడే దాంట్లో డేట్ రాసి, ఆ రోజే డేట్ రాసి మనకి ఇస్తున్నటువంటి సందర్భం. అంటే ఎంత అధికారులు ఉండరు, మైనింగ్ అధికారులు ఒక్కసారి క్షేత్రస్థాయి పరిశీలన చేయరు. ఇక్కడ ఇష్టం ఉన్నటువంటి పర్మిషన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక్కడ ఉండదు. డ్రిల్లింగ్ చేసేటువంటి సందర్భాల్లో వస్తున్నటువంటి పొగ వల్ల కాలుష్యమైనటువంటి సందర్భాలు. ఒకవైపు ప్రకృతి ప్రేమికులు సుమన్ టీవీకి ఫోన్ చేశారు, సార్ ఈ జిల్లాలో గుట్టలన్నీ మాయమైపోతున్నాయి సార్, ప్రకృతి అంతా విధ్వంసం జరుగుతుంది సార్ అని చెప్పి మనకు ఫోన్ చేస్తే ఒక్కసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లయితే రియల్టర్లు గుట్టలను కూడా తవ్వినటువంటి పరిస్థితి, చెట్లను నరికినటువంటి పరిస్థితి. నిజంగా ఈ జిల్లాలో యంత్రాంగం ఉందా లేదా? ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను పరుగులెత్తిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం యాదాద్రి జిల్లాలో మాత్రం అధికారులు పనిచేయడం లేదని చెప్పవచ్చు. సుమన్ టీవీ ఎప్పుడు వెళ్ళినా కూడా మైనింగ్ శాఖలో లేనటువంటి వ్యక్తులు బోర్డులో పేర్లు చూసుకొని నెంబర్ చూసుకోవాలని చెప్పి బోర్డును చూపిస్తారు వాళ్ళు అక్కడికి పోతే. నిజంగా ఈ పరిస్థితి ఇక్కడ దాపరిచిందంటే ఇది చాలా ఈ యాదాద్రి జిల్లాలో మాత్రము ఘోరం అని చెప్పవచ్చు. ఈ మాఫియా, ఈ మైనింగ్ మాఫియా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక క్వారీ దగ్గర ఉన్నాము, చూడండి ఏ విధంగా ఇక్కడ క్వారీ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక్కసారి మనం చూస్తున్నాం దరిదాపు ఎంత పర్మిషన్ ఇది, ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎంత పర్మిషన్ ఇచ్చారనే విషయం కూడా ఇక్కడ తెలియలేనటువంటి పరిస్థితి. ఒక వే బిల్లు తోటి 10 లారీలు కొడతారట. ఇక్కడ ఒకటే వే బిల్లు ఉంటది, 10 లారీలు బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. మధ్యలో ఆపగానే లారీ పర్సర్ ఏమంటాడు, మాకు తెలియదు సార్ మా సార్ పంపించాడు అంటాడు. దాని మీద చూస్తే అప్పుడే డేట్ వేసినటువంటి పరిస్థితిలో ఉంటాయి. మరి నిజంగా ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రము ఈ యాదాద్రి జిల్లా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడే క్రషరు, ఈ పక్కనే కెమికల్ కంపెనీ, ఆ పక్కనే బాంబుల కంపెనీ. చూడు ఈ బొమ్మల రామవరం దగ్గర ఉన్న ప్రస్తుతం మనము ఈ బొమ్మల రామవరంలో ఒకే దగ్గర 3 ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకవైపు కెమికల్ కంపెనీ పక్కనే, మరోవైపు అక్కడ సైడ్ బాంబుల కంపెనీ ఉంటుంది. మరి ఎక్కడ పర్మిషన్లు ఇవి, ఏడికెళ్ళి తెచ్చుకున్న పర్మిషన్స్ ఇవి? ఇవే ఒకే ప్రదేశంలో మూడింటికి ఇచ్చి ప్రజలను ఈ రోజు ఎంత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి కంపెనీలు అని చెప్పవచ్చు. మరి నిజంగా ఈ బొమ్మల పరిస్థితి ఎలా ఉందంటే చౌటుప్పల్ అలాగే పోసంపల్లి ఈ క్రషర్స్, ఈ క్వారీల పరిస్థితి అయితే మరి ఘోరమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి యాదాద్రి జిల్లాలో వీరి అహంకారాలు ఎక్కువైపోయాయని చెప్పవచ్చు. మొత్తం చేతులు దులుపుకుని తప్ప ఏమి లేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకవైపు వ్యవసాయ క్షేత్రంలో వీళ్ళు మైనింగ్ చేసేటువంటి సందర్భంలో అక్కడ పర్మిషన్ తీసుకుర్రా లేదా అని అడిగితే రెవెన్యూ వాళ్ళని అడగమని చెప్పి మైనింగ్ వాళ్ళు అంటారు. ఆ రెవెన్యూ వాళ్ళు అంటారు, మైనింగ్ వాళ్ళని అడగని వాళ్ళు అంటారు. ఒకరేనికొకరు మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అడగండి సార్, అక్కడ పొల్యూట్ అవుతుంది వాళ్ళు అంటారు. అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ వ్యవస్థ ఏం జరుగుతుంది, ఈ వ్యవస్థలో ఏం జరుగుతుంది అని ఒకసారి నిజంగా చాలా బాధ కలుగుతున్న విషయము. నిన్న ప్రజా పోరాట సమితి వాళ్ళు కలెక్టర్ కంప్లైంట్ చేస్తే అక్కడ కూడా కలెక్టర్ వాళ్ళు చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు నిజంగా నివ్వెరపోయారట. ఎందుకంటే వాళ్ళు గత సంవత్సరం నుండి పోరాటం చేస్తున్నారట.
ఇక్కడ ఉద్యమాలు చేశారట, ఇక్కడ ధర్నాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు వాళ్ళు. క్రషర్సే కాదు, కెమికల్ కంపెనీ మీద తీసుకున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కెమికల్ కంపెనీ సంబంధించి వ్యర్థాల వల్ల జంతువులు చనిపోయినాయి, చేపలు చనిపోయినాయి, మనుషులు అనారోగ్యం గురవుతారని చెప్పి అక్కడ వాళ్ళు బాధపడుతున్న సందర్భంలో ధర్నాలు చేసి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళు వందలాది మంది వచ్చి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. నిన్న మొన్న కూడా ఈ క్రషర్స్ మీద కూడా వాళ్ళు పోరాటం చేసినటువంటి పరిస్థితి. నిన్న కలెక్టర్ కు కంప్లైంట్ చేస్తే అధికారులు తూతు మంత్రంగా వచ్చి నోటీసులే ఇచ్చారు. ఏమని నోటీస్ ఇచ్చారు, ఏం జరుగుతుందో నోటీసులు ఇచ్చారు. మరి నిన్న మొన్నటి వరకు మీరు ఎందుకు ఇక్కడ రాలేదు, ఇక్కడ ఏం జరుగుతుందో చూడలేదు. వాస్తవానికి ఎవరిని అడిగినా కూడా ఏం మాఫియా సార్ ఆ మైనింగ్ ది, రాత్రిపూట బ్లాస్టింగ్స్ జినెస్టిక్స్ తో వాడుతున్నటువంటి జినెస్టిక్స్ తో వాడి ఆ బ్లాస్టింగ్ చేస్తుంటే ఆ శబ్దాలకు భయపడినటువంటి పరిస్థితి అటు. ఇక్కడ 3 నుంచి 4 గంటల వరకే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే 5-4 తర్వాత ఎప్పుడు బాంబులు వెళ్తాయి ఇక్కడ తెలియదు, ఆ రాళ్ళు వచ్చి మా మీద పడతాయని భయంతో. ఇప్పుడు మనం దీనికి తీసుకొస్తేప్పుడు కూడా ఆ పెద్ద మనిషి అంటాడు, సార్ ఎప్పుడు ఇక్కడ బాంబు పెట్టిరో తెలియదు సార్, కొంచెం దూరంకి వెళ్దాంపా అని చెప్పి నాతో చెప్పినటువంటి పరిస్థితి. నిన్న ఒక పెద్ద మనిషి దగ్గర పోతాంటాడు, ఆ బాంబుల కంపెనీలకు ఆ క్రషర్ కంపెనీలకు భయపడ నేను హైదరాబాద్ ఇది కట్టుకున్నా సార్ అని చెప్పి నిన్న ఒక పెద్ద ఆయన చెప్తుండు. నిజంగా నివ్వరపోయే వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం తూతు మంత్రంగా అధికార యంత్రాంగం యాదాద్రిలో పనిచేస్తుందని చెప్పడానికి ఇవే నిదర్శనము. ఓవైపు కెమికల్ మాఫియా, ఓవైపు ఇసుక మాఫియా, ఓవైపు చెరువులను కబ్జా చేసినటువంటి మాఫియా, ఓవైపు మైనింగ్ మాఫియా. ఇన్ని మాఫియాలు ఈ యాదాద్రి జిల్లా పైన ఉంటే ప్రజలు బతికేదేలా, సామాన్యుడు బతికేదేలా? సుమన్ టీవీ క్షేత్ర స్థాయిలో పరిశీలించొచ్చింది. చూసినట్లయితే ఇక్కడ నివ్వరపోయేటువంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మనం చూస్తున్నాము ఎటువంటి దుమ్ము ధూళితో బయటకు వస్తుంది. ఎంత 20 ఫీట్లు మాత్రమే తోడాలి, కానీ 100 ఫీట్లు ఉంది ఇక్కడ. ఈ క్రషర్ లో 100 ఫీట్లు ఉంది. ఏమనంటే అధికారులకు డబ్బులు. నిజంగా ఈ పరిస్థితి ఇలా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఈ పరిస్థితిలో కొంతమంది మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పోరాటం చేసినటువంటి పరిస్థితి, నిన్న కూడా కలెక్టర్ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి వాళ్ళతో ప్రజా పోరాట ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నాడు, ఒక్కసారి అతను మాట్లాడదాం. అన్న చెప్పన్నా, నిజంగా ఈ పరిస్థితి చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఒకవైపు కెమికల్ మాఫియా, ఒకవైపు క్రషర్స్ మాఫియా, ఒకవైపు ప్రకృతి ప్రేమికులు కూడా చాలా బాధపడే సందర్భము. అసలు మీరేం చెప్తారన్న దీనిపైన? ఈ రోజు గత ఒక సంవత్సర కాలంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నడుస్తున్నటువంటి స్టోన్ క్రషర్ల మీద మేము ప్రజా పోరాట సమితిగా ప్రజలందరినీ కూడా సమీకరించి ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఈ సంవత్సర కాలంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఫిర్యాదు చేశాం, పొల్యూషన్ వాళ్లకు కంప్లైంట్ చేశాం, అదే విధంగా రెవెన్యూ వాళ్ళకి ఇచ్చాం, పోలీస్ వాళ్ళకి ఇచ్చాం. ఏ డిపార్ట్మెంట్ కి ఇచ్చినా కూడా ఎలాంటి ఫలితం లేదు. ఒక్క సంవత్సర కాలం నుంచి తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నాలు, అదే విధంగా గ్రామాల్లో తిరిగి క్షేత్రస్థాయిలో అవన్నీ కూడా చూడడం జరిగింది. ఆ ఇండ్లకు ఏదైతే హై బ్లాస్టింగ్ చేయడం వల్ల మొత్తం ఇండ్లన్నీ కూడా ఒక ఇంచున్నర పగులు బట్టి అన్ని ధ్వంసమైనటువంటి పరిస్థితి. పాపం రెక్కాడితే డొక్కనటువంటి పేదలు, మధ్యతరగతి ప్రజలు లక్షలాది రూపాయల అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లకు పోకముందుకే, గృహప్రవేశం చేయకముందుకే ఇవన్నీ కూడా పగుళ్ళు వచ్చేసి మొత్తం కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ పిల్లర్లే గనక ఆ ఇండ్లకు లేకపోతే వాళ్ళు ఎప్పుడో కూలిపోయి ప్రాణాలు వదిలేవాళ్ళు. ఇక పిల్లర్ లేని ఇండ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడు కూలుతుందో అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇండ్లు పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా జిల్లాలో అధికారులు అసలు ఉన్నారా లేరా అనే మాకు అనుమానం కలుగుతా ఉంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే జిల్లాలో యాదాద్రి జిల్లాలో ఇందాక మీరు చెప్పినట్టుగా 100కు పైగా 150 పైగా క్వారీలు, 70 పైగా క్రషర్ మిషన్లు, ఎస్పెషల్లీ బొమ్మల రామారం మండలంలో ఒక 21 క్రషర్లు ఉన్నాయి, 30 పైగా క్వారీలు ఉన్నాయి. ఇక్కడ మైనింగ్ మాఫియా అడ్డు అదుపు లేకుండా పోయింది వాళ్ళ ఆగడాలకు. ఇలా రాళ్ల సొమ్ము రాబందుల పాలన్నట్టుగా కోట్లాది రూపాయల రాళ్ల సొమ్ము దోచుకొని ఇలా కోట్లాది రూపాయల లాభాలు గడిస్తా ఉన్నారు. అయితే వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్లు అసలు మైనింగ్ వాళ్ళు ఏ రకంగా పర్మిషన్ ఇస్తారో నాకైతే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకనంటే అక్కడ రాయే ఉండదు, అక్కడ రాయి బండ ఉండదు, అక్కడ పర్మిషన్ ఇస్తారు. మీరు ఏ రకంగా ఇస్తారు అంటే ఫీల్డ్ మీదకి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మీరు పర్మిషన్ ఇస్తారా, లేకపోతే అక్కడ ఆఫీసులో కూర్చొని కాగితాల మీద, పేపర్ల మీద డబ్బులు దండుకొని పర్మిషన్ ఇస్తారా? అసలు ఎవరు అయ్యా సొమ్ము అనుకుంటారు, మీరు ఎవరు అబ్బా సొమ్ము అనుకుంటారు? లాభాలు గడించేదేమో మీరు క్రషర్ యజమానులు. ఇక్కడ బుక్కడు నీళ్లు తాగి కష్టపడి ఇండ్లు కట్టుకొని ఇళ్లలో బతకలేక ధ్వంసం అయిపోయి ఇలా పేదలు ఉంటారా? లాభాలు 3 పువ్వులు 6 కాయల్లాగా మైనింగ్ మాఫియా ఇలా కొనసాగుతుంది. వాళ్ళేమో డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. కానీ ఇవాళ పేద ప్రజలేమో కళ్ళకు కన్నీళ్లు. వాళ్ళకు అసలు సిగ్గు శరం ఉందా? ఈ మైనింగ్ వాళ్ళకు, పొల్యూషన్ వాళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లాలో అసలు జాడ ఉందా? అసలు ఎక్కడైనా కనపడుతున్నారా? అసలు నిజంగా చెప్తున్నాం, మేము ప్రజా పోరాట సమితి తరఫున మేము
అధికారుల మీద అంటే ముఖ్యంగా మీ మీద దయచేసి జాగ్రత్త అని చెప్తున్నాం. పొల్యూషన్ డిపార్ట్మెంట్ మీద, మైనింగ్ మీద మా పోరాటం నెక్స్ట్ టైం మీ మీదనే ఉంటది, మీరే మా టార్గెట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఏమో చానడు, క్వారీ తవ్వేదేమో మూరేడు. అంటే 20 ఫీట్ల వరకు తవ్వాలని చెప్తా ఉన్నారు. కానీ 100 ఫీట్లకు పైగా తవ్వడం వల్ల హై బ్లాస్టింగ్ డిటోనేటర్లు హై బ్లాస్టింగ్ పెట్టి హై బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇంట్లోనే పగులు పడుతున్నాయి. అన్న ఒక్క నిమిషం, ఏం లేదు, పర్మిషన్ ఏమో ఒక దగ్గర తీసుకుంటారు, తీసేది ఒక దగ్గర అని మా పరిచయం తెలియదు. ఇది వాస్తవం అన్న? 100కు 100% వాస్తవము. పేపర్లు కూడా ఉన్నాయి. ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు, ఏ సర్వే నంబర్ లో తీసుకున్నారు, అక్కడ రాయి ఉందా లేదా, మీకు ఎట్లా పర్మిషన్, మొత్తం ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మీకు సమర్పిస్తాం. ఇదంతా కూడా మీరు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియా విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు అతి భారీ పేలులు చేస్తా ఉన్నారు. భారీ బ్లాస్టింగ్లు చేయడం వల్ల ఏమవుతుందంటే రాళ్ళని ఎగిరి పడొచ్చి పక్కనే ఉన్న రోడ్డు మీద పోయే ప్రయాణికుల మీద పడతా ఉన్నాయి. జిమ్నాస్టిక్స్ వాడుతున్నారు, రోడ్ల మీద పడి ప్రయాణికులు పోకుండా అయితే ఉంది. ఉదయం కూడా వాడుతున్నారు. అసలు దానికి టైం బండ్ అనేది లేదు. ఉదయం పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట ఆ ప్రదేశాలకు ప్రిన్సెస్ లకు పోవాలంటే ఎప్పుడు బ్లాస్ట్ అయిద్దో కూడా తెలియదు. అంత భయాందోళనలో ఇలా జనాలు ఉన్నారు. బోర్ బావులు రైతులు లక్షల రూపాయలు పెట్టి బోర్ బావులు తవ్వుకున్నారు. 100% 100కు 100% అధికారులే. ఉన్నటువంటి పొల్యూషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీసు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే కారణం. ఇలా నిద్ర మత్తులో ఉన్నారు, మామూలు మత్తులో మునిగిపోయారు. మీరు మీ సుఖాల కోసం, క్రషర్ యజమానుల సంపద కోసం ఇలా మామూలు జనాన్ని ఇబ్బంది పెడతారా? జాగ్రత్త. ఇప్పటికైనా మీరు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ప్రజాక్షేత్రంలో మీరు దోషులుగా నిలబడతారు, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాస్టింగ్ వల్ల ఏదైతే ఓవర్లోడ్ తో వస్తాయి కంకర లారీలు, ఆ లారీ రోడ్డు మీద వస్తుందంటే 2 వీలర్ మీద పోవాలంటే ఒక ఎమినోడు చాలా జరిగినాయి. కింద మూలమలుపుల వద్ద రాళ్లు కంకర ఒలుకపోయి వాహనదారులు కింద పడి దెబ్బలు తగిలినాయి. అసలు ఆ లారీకి ఎదురుగా పోవాలంటే ఒక యమధర్మరాజు వస్తుండ అన్నట్టుగా అంత భయం అవుతుంది, మీదకి వచ్చేస్తది. అన్న ఒక్క విషయం అడుగుతున్నా, వే బిల్లులేమో 2-3 ఉంటాయట, కానీ లారీలు మాత్రం 30-40 పోతాయంటే ఇది వాస్తవమా? ఇది 100కు 100% 100కి 100 వాస్తవము. ఇది ఆల్రెడీ మైనింగ్ వాళ్ళ దగ్గర తప్పులు లెక్కలు ఉన్నాయి. ట్రిప్ షీట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి. అసలు మీదికి చూపించేదేమో 3 వే బిల్లు ఉంటాయి. వాళ్ళు 30 టన్నులు 30 ట్రిప్పులు 300 టన్నులు. ఆర్టీఓ ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా నిర్లక్ష్యం. ఇక్కడ వాళ్ళు చెక్ చేయాలి. ఇంకోటి మైనింగ్ వాళ్ళు కూడా మీ ట్రిప్ షీట్లు ఎప్పటికప్పుడు మాకు ఇవ్వమని చెప్పాలి. ఇగో ఏముందంటే వీళ్ళు వాళ్ళంతా కుమ్మక్క అయిపోయారు. అధికారులు, యజమానులు, క్రషర్ యజమానులు కుమ్మక్క అయిపోయారు. ఇక వాళ్ళ మాఫియాకు, మైనింగ్ కు, ఆ మాఫియాకు అదుపు లేదు. ఇప్పుడు పటేల్ ద్వారా ఒకటైనాక ఎట్లా కొట్టడం అన్నట్టు ఉంది ఇప్పుడు ఈ శాస్త్రం. అందుకని ఒకటే, సామాన్యుడు బలైతుండు. నేనేం చెప్తున్నానంటే మా సంఘంగా, ప్రజా పోరాట సమితిగా ఇంతటితోని వదిలేదు లేదు. కలెక్టర్ గారికి ఇస్తే ఇమ్మీడియట్ గా క్షేత్రస్థాయిలో దీని మీద నిర్దిష్టమైన ఎంక్వైరీ చేపిస్తాం, యాక్షన్ తీసుకుంటామని నిన్న చెప్పడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా జెండగే గారికి ఇవ్వడం జరిగింది. ప్రజా పోరాట సమితి తరఫున ఏదున్నా ఇప్పటికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో బాధితులతో కలిసి పోరాటం చేసినాం. మరి 10 సంవత్సరం అయింది. అయితే నిన్న చెప్తా ఉన్నారు మైనింగ్ అధికారులు, ఇగో మేము వాళ్ళకు చాలన్లు వేసినాము, 2 లక్షలు వేసినాము, నోటీసులు ఇచ్చినాము. ఇన్ని రోజులు ఏం తిన్నారు? గాలి తిన్నారా? ఏం తిని బతికిరు మీరు? ఎవరికి నోటీస్ ఇచ్చారు? నోటీస్ ఇస్తే యాక్షన్ ఉండాలి. మరి ఏది యాక్షన్? ఇప్పుడు పత్రికల్లో, టీవీలలో వార్తలు, కథనాలు ప్రసారం వరుసగా అవుతున్నాయి, వైరల్ అవుతా ఉంది మొత్తము స్టేట్ లెవెల్లో. ఇప్పుడు చేతులు దులుపుకుండ్రు నోటీసులు ఇచ్చి. ఇన్ని రోజులు ఎవరయ్యే సొమ్మని, ఎవరు తిన్నాడు? రాళ్ల సొమ్మ అంతా ఎవరు తిన్నాడు? కక్కాల బిడ్డ మీరు అనుకుంటారు. ఇదంతా కక్కాలే. ఇప్పుడు కక్కిపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. జనం అందరం కూడా ఈ విషయం మీద అధికారులు స్పందించకపోతే చివరికి మేము హెచ్ఆర్సీలో, మానవ హక్కుల కమిషన్ లో, తెలంగాణలో, చివరికి లోకాయుక్తలో కూడా మేము ఫిర్యాదు చేశాము. చేసి హెచ్ఆర్సీలో మటుకు ఇంకా వాళ్ళకి జడ్జికి సంబంధించి ప్రభుత్వం నియమించాలని చెప్పి అట్టే ఫైల్ ఇంకా బెంచ్ మీకు రాలేదు. లోకాయుక్త మూవ్మెంట్ లో ఉంది. వాళ్ళు క్షేత్రస్థాయిలో జడ్జి గారు చెప్పడం జరిగింది. మేము ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ అయిన తర్వాత ఎవరెవరికి ఏ డిపార్ట్మెంట్ కో నోటీసులు సర్వ్ చేయాలో చేస్తున్నారు. ఎవరిని బాధ్యత పెట్టే ప్రసక్తే లేదు. మీకు దయచేసి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇలా తెలంగాణ రాష్ట్రంలో సుమన్ టీవీ వాళ్ళు ప్రతి ఇష్యూను పట్టుకొని చాలా హైలైట్ గా చేస్తా ఉన్నారు. మీ చేస్తున్నటువంటి వార్తలు, ఇంటర్వ్యూలు చాలా వైరల్ అవుతా ఉన్నాయి. ప్రభుత్వానికి డైరెక్ట్ గా తాకే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీకు నమస్కరిస్తున్నాం. సుమన్ టీవీ వాళ్ళు
ఈ మైనింగ్ మాఫియా మీద దృష్టి సారించి ఈ వార్తను స్టేట్ లెవెల్లో పెద్ద ఇష్యూ చేసి బాధితులందరికీ మీరు న్యాయం చేస్తారని చెప్పి ప్రజా పోరాట సమితి తరపున మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. చెప్పండి, ఏం జరుగుతుంది? మైనింగ్ మాఫియా ఆగడాలు ఎక్కువైపోయినాయి జిల్లాలో. నిజంగా మీరు కూడా గమనిస్తున్నారు, ఏం జరుగుతుంది? బొమ్మలవరం మండలంలో ప్రతి ఒక్క విలేజ్ తిరిగినాం, ప్రతి ఒక్క కిషన్లు తిరిగినాం. వాళ్ళకి ఇళ్లకు పర్యలు బాగా పగుళ్ళు వచ్చినాయి. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ధర్నా చేసినాం, కలెక్టర్ కూడా ఇంత ముందుకు ఇచ్చినాం, మళ్ళా సిటీ పోయి లోగాయత్తులు ఇచ్చినాం. సరే, వాళ్ళు ఎంత తీస్తారో అంత తీయాలి. మళ్ళీ ఒకటి ఓవర్లోడ్, అది టర్నింగ్ల మీద పడడం వల్ల బంద్ స్కిట్ అయ్యి యాక్సిడెంట్లు కావడం, అదొకటి మెయిన్. ఎన్నో సార్లు చెప్పినాం, ఎవరు పట్టించుకుంటలేదు. మెయిన్ గా రాష్ట్రానికి వచ్చే వనరులు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ ఈ పర్మిషన్ సరిగా లేదు. పర్మిషన్ అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైనా చెప్పినప్పుడు పేపర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో నోటీసులు ఇస్తారు, చేయలు దులుపుకుంటాం, అంత మటుకే పరిమితం. ఇప్పుడు సంవత్సరం నుంచి ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క విలేజ్, ఏ ఊరు కిషర్ ఉందో ఆ విలేజ్ చూస్తే అలా ఇల్లు పర్యలు రావడము ఘోరంగా ఉంది. వాళ్ళు కూడా దాదాపు 100 మంది దాకా వచ్చి కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఎంఆర్ఓ గారు కూడా రామలింగం పెళ్ళిలో చెక్ చేసిండ్రు. మరి అప్పటికే వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఎంత తీయాలన్నా గవర్నమెంట్ రూల్ ప్రకారం అంత తీయాలి. ఊర్లో ఉండకుండా బాల్యం వేసుకోవాలి. అది మేము మా కార్యదర్శి గారు చెప్పినట్టుగా ప్రతి విలేజ్ కు తిరిగి క్షేత్రస్థాయిలో మేము తిరగడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా పగుళ్ళు వచ్చినాయి, అన్ని సేకరించడం. లోకాయుక్త ప్రతి డిపార్ట్మెంట్ లో ఈ రోజు చెప్తున్నారు మైనింగ్ వాళ్ళు, పొల్యూషన్ వాళ్ళు. మేము గత సంవత్సరం నుండి కూడా పోరాటం చేస్తున్నాం, ఏం స్పందించలేదు. ఇప్పుడు ఎట్లుందంటే అసలు పొల్యూషన్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ రోజే అసలు స్టేట్ లో ఈ రోజే ఆ డిపార్ట్మెంట్ ఈ రోజే కొత్తగా సృష్టించినట్టుంది. ఇంతకు ముందు ఆ డిపార్ట్మెంటే లేదు, ఏదో ఇప్పుడే ఆ డిపార్ట్మెంట్ పుట్టుకొచ్చింది అన్నట్టుగా ఉన్నది. నిన్న మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ గత వారం రోజుల నుంచి పేపర్ స్టేట్మెంట్ వస్తుంటే ఈ రోజు వాళ్ళు వచ్చి మేము నోటీసులు ఇస్తున్నాం, ఫైన్లు వేస్తున్నాం అంటే ఎవరిని కావాలి ఫైన్లు? ఎవడు బతకనికి ఫైన్లు? ఇప్పుడు నువ్వు మూడు లారీలకు వేబీలు కట్టి 20 ఒక క్వారీకి పర్మిషన్ తీసుకొని 20 క్వారీలకు నడిపించుకుంటాను, 2 క్వారీలకు పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ కు వచ్చే నువ్వు కట్టే రాయల్టీ కట్టలేక గవర్నమెంట్ కూడా లాస్ అవుతున్నట్టే కదా, వనరులు దిగజారిపోయి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేము గత కొన్ని క్రషర్లను కూడా మందలిచ్చినాం. అరే మీరు ఏం గుండు మందు వాడతారా నాయన? మామూలుగా కొన్ని హార్ట్ పేషెంట్ ఉంటే మాత్రం ఆ సౌండ్ కి జీవోయేది. మేము గత బాంబుల సౌండ్ కి కొన్నిసార్లు మేము మందలిచ్చిన వాళ్ళని మళ్ళా మా విలేజ్ లకు వస్తుంది ఆ వాసన అంతా. అసలు అది మనం వెనకడికి మనం చిన్నగా ఉండగా పుటాష్ అనేది ఆ పుటాష్ అలా పెట్టి ఇట్లా కొడితే దెబ్బ వచ్చేది చూడు. ఆ వాసన అంటే ఒక 2-3 గంటల దాకా నీకు ఊరంతా కమ్ముకుపోతుంది. ఆ వాసన ఏం వాడతారా నాయన అంటే కూడా చెప్పరాలు. మేమేం చేస్తామన్నా, మాకు అన్ని తీర్ల పర్మిషన్లు ఉంటాయి, అన్ని తీర్లు ఉంటాయి, మేము వాడుకుంటాం. అసలు క్రషర్ అంటేనే బ్లాస్టింగ్ అంటేనే సౌండ్, దుమ్ము వస్తుంది బ్లాస్ట్ అయినప్పుడు. దానికి మేమేం చేయలేం. మరి ఇటు ఊర్లోకి వస్తుంది కాదంటే గాలి ఎటు వస్తే అటు వస్తుంది. ఇప్పుడు గాలి మీ ఊర్లోకి వచ్చినప్పుడు మేమేం చేయాలి? ఇక్కడ అందరు అధికారుల నిర్లక్ష్యం ఉంది. అధికారుల నిర్లక్ష్యం 100% ఉన్నది. అసలు అధికారులు ఉన్నారా లేరా అన్న మైకంలో మేము కూడా అసలు అధికారులు ఇంతగానో మేము ఇన్ని ఆఫీసులకు తిరిగి కంప్లైంట్లు ఇస్తుంటే అసలు ఒక్కడు రాడు, ఒక్కడు పట్టించుకోడు, అసలు ఉన్నాడా లేడా? మేము మన ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న డీసీపీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. ఆయన కూడా మేము ఎంక్వైరీ చేస్తామన్నాడు. ఆ 2-3 రోజులు సార్ చేసినట్టు చేసిన, మరి మళ్ళీ ఏమైందో మాకు తెలియదు. ఇప్పటిదాకా లేదు. నిన్న కలెక్టర్ గారికి కలిసిన తరుణంలో ఇప్పుడు ఈ రోజు నుంచి చేస్తున్నాం అని కొద్దిగా హుషారు పడ్డట్టు అనిపిస్తుంది. మెయిన్ గా ఈ ఓవర్లోడ్ పోయి కూడా ఈ కంకర్రాలు ఆ టర్న్ చేసే వరకు ఆ డ్రైవర్లు కూడా స్లోగా పోరు. ఆ కింద పడి వెనక ఈ 2 వీలర్ వాళ్ళు వచ్చి ఒక రాయక్తి ఏముంటుందో నా కింద పడిపోతారు. అట్లా చాలా ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ నియంత్రణను పాటించి అసలు ఈ ఊరు దగ్గర ఉన్న వాటికి క్లోజ్ చేసే బెస్ట్. నిజంగా మనము ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే ఒక 4 లారీలు పెద్ద పెద్ద లోడ్లతో వెళ్ళినటువంటి పరిస్థితి, మన కళ్ళ ముంగటి నుంచే వెళ్ళినటువంటి పరిస్థితి. మరి వీళ్ళకి లేబుల్స్ ఎన్ని ఉన్నాయి, ఈ రోజు ఎన్నిటికి లేబుల్స్ పర్మిషన్ ఇచ్చారు మైనింగ్ శాఖ అనేది కూడా ఒకసారి చూసుకుంటే మాత్రము ఇక్కడ నివారపోయేటువంటి వాస్తవం చెప్పొచ్చు. ఇప్పట్లోనే 4 లారీలు లోడ్ అయినటువంటి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి నిజంగా ఇలానే ఉంటే నిజంగా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే, ఒక లేబుల్ ద్వారా 10 లారీలు వెళ్తున్నాయి, 3 లేబుల్లకు 30 లారీలు రోజు. మరి ఇక్కడ ఉన్నటువంటి వనరుల ద్వారా
ఆదాయము సమకూర్చుకోవాల్సినటువంటి ప్రభుత్వానికి గండి కొడుతున్నారు ఈ యాదాద్రి అధికారులు అని చెప్పొచ్చు. ఎందుకంటే కక్కుర్లకు ఆశపడి ఆ డబ్బులు తీసుకొని ఒక్క లారీ డబ్బులే ఒక్క లేబుల్ డబ్బులు తీసుకొని 10 లేబుల్ లారీలో పంపించేటువంటి పరిస్థితి. ఆ లారీలో చాలా వేగంగా దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోడ్డు వెంబడి ఎన్నో ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని అధికారుల నిర్లక్ష్యం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ బాంబుల ఈ సప్పుల వల్ల ఈ బాంబుల వల్ల అక్కడ గ్రామాలు పరిస్థితుల్లో ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఒకసారి చూడు ఎంత పెద్ద లారీ లోడ్ వెళ్తున్నదో చూడండి, ఒకసారి చూడండి. నిజంగా మరి దీనికి ఏ పర్మిషన్ ఉంది, ఎంత ఉంది, దుమ్ముతో ధూళితో ఇలా కూరుకున్నటువంటి పరిస్థితి నిజంగా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అక్కడే ఎక్స్ప్రెస్ వెహికల్, మరి ఎక్స్ప్రెస్ వెహికల్ ఇక్కడ ఆ వెహికల్ ఎందుకుందో అర్థం అవ్వట్లేదు పరిస్థితి ఇక్కడ. మరి దీంట్లో ఇదేమో క్రషర్, అక్కడ ఎక్స్ప్రెస్ వెహికల్. మరి ఇక్కడ మరి ఆ వెహికల్ దేనికో సంబంధం లేనటువంటి వెహికల్ ఇక్కడ మొత్తం కూడా చూడండి. ఇంకొకటి నివ్వరపోయేటువంటి వాస్తవం ఏంటంటే ఇక్కడ లేబర్ యాక్ట్ ప్రకారం ఎవరు కూడా పనిచేయట్లేదట. ఎందుకంటే ఇక్కడ ఈఎఫ్, పిఎఫ్, ఈపీఎఫ్ సంబంధించి ఇవ్వాలి వీళ్ళకు, కానీ ఇక్కడ వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు ఇక్కడ. మరి ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ పనిచేయడం లేదు, ఇక్కడ ఉపాధి కలగట్లేదు వాళ్లకు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎందుకు ఉపాధి కలిగించలేదు? ఇక మొత్తం ఓవర్లోడ్ ఇది చూడండి, ఇది ఓవర్లోడ్. దీని పర్మిషన్ ఎంత చూడు ఒకసారి, పర్మిషన్ ఎంత, దీని నాణ్యత ఎంత? మరి ఎవరు ఈ అధికారి, ఎవరు మరి ఈ అధికారి ఎప్పుడు దీన్ని నిర్ధారించాలి? మరి ఇలా ఆయన ఉండేదేమో యాదాద్రి జిల్లాలో యాదాద్రి ఆఫీస్ లో, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమో ఇది. ఈ ఓవర్లోడ్ తో వెళ్తున్నటువంటి మరి ఇది ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నో ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి. నిజంగా ఇక్కడ మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రకృతి విధ్వంసం జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి మంచి గుట్టలు, చెట్లు నాశనమైనటువంటి పరిస్థితి. ప్రకృతి ప్రేమికులు సుమన్ టీవీని ఆశ్రయించారు, ప్రకృతి ప్రేమికులు సుమన్ టీవీకి ఫోన్ చేశారు. సార్, ఈ జిల్లాలో, ఈ యాదాద్రి జిల్లాలో రియల్టర్లు ప్రకృతిని నాశనం చేస్తున్నారు సార్, కొండలు గుట్టలను తవ్వుతున్నారు సార్, మా పిల్లలకు, భావితరాల పిల్లలకు కొండలంటే ఏంటియో తెలియలేని పరిస్థితి ఉంది సార్ అని చెప్పినటువంటి సందర్భంలో నిజంగా చాలా బాధ కలిగినట్టు విషయం. ఎందుకంటే మన పిల్లలు కూడా ఇది కొండ, ఇది గుట్ట, ఒకప్పుడు ఇక్కడ సీతాఫలాలు చెప్పుకునేది, ఒకప్పుడు ఇక్కడ కొన్ని పండ్లు తినేది అని చెప్పిన సందర్భాలు ఉండేవి. కానీ రాజధానికి అతి దగ్గర ఉన్నటువంటి ఈ యాదాద్రి జిల్లాలో మాత్రం ఈ మాఫియా, అన్ని మాఫియాలు, ఒక్క మాఫియా కాదండి, అన్ని మాఫియాలు దండువై కదిలి యాదాద్రి జిల్లాలో నాశనం చేసే పరిస్థితి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్య తీసుకోవాలి. మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, ఇక్కడ ఉన్నటువంటి రియల్ మాఫియా, కెమికల్ మాఫియా, ఇంకేం చెప్పాలి, ఏ మాఫియా అని చెప్పాలి. ఇక అన్ని మాఫియాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, విప్, బీర్ల ఐలే కూడా ఖచ్చితంగా బొమ్మల రామారావుకి సంబంధించి వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఆయన విప్ ఖచ్చితంగా ఆయన కూడా చర్యలు తీసుకోవాలి. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రావాలి. వీళ్ళందరూ కూడా చూడాలి, క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం రావాలి. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి క్రషర్స్ వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారంటే అధికారులకు ప్లస్ అదే విధంగా వీళ్లకు, మన పొలిటికల్ వాళ్ళకు, రాజకీయ నాయకులకు మరి ఎలాంటి ఫైరవల్ లేకుండా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టే ఈ జిల్లా మీద నిఘా పెట్టాలి. ఖచ్చితంగా ఈ మాఫియానైతే తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మన కళ్ళ ముంగటే ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి వీటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది, కోరుకుంటుంది. కాబట్టి సుమన్ టీవీ ఎప్పటికప్పుడు వీటిపైన అయితే, ఈ మాఫియా పైన అయితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కథనాలు అయితే ఇస్తుంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేము. నిజంగా వాళ్ళ పోరాటం అయితే చాలా మంచి పోరాటం. లాస్ట్ గా చివరిగా చెప్పేది ఏంటంటే వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, లోకాయుక్త కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజల కోసం వాళ్ళు పోరాటం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వారి పక్షాన కూడా, మా సుమన్ టీవీ పక్షాన వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వారి పోరాటం కూడా ప్రజల కోసమే కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా మేము సపోర్ట్ గా ఉంటాం. 100% దీంట్లో మాత్రం ప్రజలకు న్యాయం చేసే విధంగానే సుమన్ టీవీ ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్ తో శరత్, బొమ్మల రామారావు.